వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. పెళ్ళికి ముందే కొద్ది మందిలో గ్రే హెయిర్, అదేవిధంగా బాల్డ్ హెడ్ అంటే బట్టతల చూస్తూ ఉంటాము. అసలు ఇది వెంట్రుకలు తెల్లబడ్డాయన్నా, లేదు అని అంటే బట్టరెత్తి వచ్చింది అని అన్నా, లోపల మన ఆర్గాన్ ఏదో ఒకటి డ్యామేజ్ అయ్యి ఉంటుంది, దానికి సంకేతం ఇదే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఇట్లా ఉన్న వాళ్ళకి అసలు పిల్లని ఇవ్వడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. నిజంగా అసలు శాస్త్రీయంగా ఇది ఇట్లా జరుగుతూ ఉందా, లేదు అని అంటే సైంటిఫిక్గా కూడా ఏమైనా మన బాడీలో ఏదైనా డ్యామేజ్ జరిగే విధంగా ఉంటుందా? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా ఏంటంటే ఇది చెప్పుకోవడానికి పెద్దగా అరే ఏంటి ఇట్లా చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది, కానీ వైట్ హెయిర్ వచ్చిందంటే పెళ్ళికి ముందే పెళ్లి చూపులకు పోతే పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు, బట్టనెత్తి ఉన్నా అసలు పిల్లని ఇచ్చేవాళ్ళు కాదు. ఇది వచ్చేసి మెన్ పవర్ని తగ్గించేదానికి కూడా ఒక ఆస్కారం అని చెప్పేసి అన్నారు. అది నేను కూడా బుక్స్లో చదివాను. ఒకసారి వీడియో చూసే వాళ్ళు ఉంటే మీరు కూడా ఒక్కసారి గూగుల్ చేయండి. అంటే మన గ్రే హెయిర్కి, బాల్డ్ హెడ్కి, ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో మీకు కూడా నిజం ఏంటనేది బయటకు వచ్చే విధంగా ఉంటుంది. సో ఒక్కసారి మనం అసలు ఈ గ్రే హెయిర్ పెళ్ళికి ముందే వచ్చిందంటే లోపల ఆర్గాన్ ఏం డ్యామేజ్ అవుతున్నట్లు సార్? ఇప్పుడు మీరు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సార్, ఒకటి ఇది మనం పట్టించుకోవాల్సిన అంశం. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. అసలు పెళ్ళిళ్ళు జరగట్లేదు, చాలా మంది చేసుకోవట్లేదు సార్. జరగట్లేదు. లేట్ మ్యారేజ్ ఒక పక్క అంటే అసలు పెళ్లి జరగకపోవడం ఇంకొక ఆస్పెక్ట్. కరెక్టే. ఇది ఇది సొసైటీ ప్రాబ్లంగా మారిపోయింది. ఇది వ్యక్తిగత ప్రాబ్లం కాదు, ఇప్పుడు ఒక సామాజిక సమస్యగా. ఏంటంటే యాక్చువల్గా మనం గమనించాల్సింది, మీరు అన్నది కరెక్టు. పెళ్లి చూపుల్లో ఒకప్పుడు ఇలా చూసి ఒక ఇద్దరు అటు పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు, ఇటు పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు. ఏం చూస్తారు అనుకునేవాళ్ళం మనం. ఇలా ఒకసారి ఒకసారి హెయిర్ చూసి రంగులేసాడా అబ్బాయి, కుర్రాడు చూస్తే బాగానే ఉన్నాడు, కానీ ఏమన్నా బ్లాక్ హెయిర్ కనపడుతుంది, రంగేశాడా అనేది కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఎందుకంటే గ్రే హెయిర్ అయిందంటే ఏదో సమస్య ఉంటుందన్న విషయం వాళ్ళకు ఒక విజ్డమ్ ఉంది, ఒక అనుభవం, జ్ఞానం వాళ్ళకు ఉంది. అట్లనే అడిగేవాళ్ళు కూడా కొంచెం ఒక దశలో రంగేస్తారా, న్యాచురల్ హెయిర్, ఇండైరెక్ట్గా అలా ప్రస్తావన తెచ్చేవాళ్ళు. ఇది నా అనుభవంలో చాలా వచ్చాయి కూడా. ఓకే. రెండవ అంశం ఏంటంటే అమ్మాయిల విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు గ్రే హెయిర్ కన్నా కూడా ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాంగ్ హెయిర్ ఉందా లేని చూసేవాళ్ళు. సవరాలు అంటాం కదా, కరెక్ట్. విగ్గు పెట్టారా, నిజంగా ఉందా, ఇలా అది కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళ అనేది నేను ఆక్యుపెంచర్ వైద్యులకు వచ్చిన తర్వాత కొంచెం వెనక అది వెనక సైన్స్ ఏమైనా ఉందా, ఊరికనే దాన్ని చాలాస్తామా, ఎందుకు హెయిర్ గురించి అంత పట్టించుకునేవాళ్ళు. అంటే పెళ్ళి అనేది ఏంటనుకున్నారు, ఒక రెండు కుటుంబాలు, రెండు జీవితాలు, రెండు అటువైపు ఇటు ఏడుతారా అన్నీ కలుస్తాయి కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక లైఫ్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఒక కొత్త జీవితం ప్రారంభమవుతుంది, కుటుంబాలు కలిసిపోతాయి కదా. దానికోసం ఇన్ని రకాల వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అనేక రకాలుగా పరిశీలించేవాళ్ళు. ఇటు ఏడుతారాలు, అటు ఏడుతారాలు, ఈవెన్ కూడా హెయిర్ కూడా చూసేవాళ్ళు. ప్రధానంగా ఈ లాంగ్ హెయిర్ కనుక ఉందంటే అమ్మాయికి ఈ ఫీమేల్ హార్మోన్స్ బాగా ఉన్నట్టు. ఇప్పుడు కూడా ఈ హెయిర్ చూసారా, హెడ్ మీద, తల మీద వెంట్రుకలు పతలా అయినా, పలచబడిపోయినా, విరిగిపోయినా, రాలిపోయినా, ఊడిపోయినా, గ్రే హెయిర్ మారుతున్నా, ఏదన్నా హెయిర్ సమస్యలు వచ్చినప్పుడు హార్మోనల్ సమస్య అని చెప్తూనే ఉన్నారు కదా. మరి థైరాయిడ్లో ఉన్న ఇది వస్తుంది, పీసీఓఎస్లో ఉన్న ఇది వస్తుందని చెప్తున్నారు. వాళ్ళ ప్రధాన కారణాలు చెప్తూనే ఉన్నారు. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందా అంటే పీసీఓడి ఉండొచ్చు అంటున్నారు కదా. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సే కదా. మరి ఏ సైన్స్ డెవలప్ కాని రోజుల్లో కూడా మన వాళ్ళు దాన్ని నేర్చుకోవచ్చు, ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు కదా. సో అది అనుభవం, అది విజ్డమ్ అంటాం, ఏన్షియంట్ విజ్డమ్ అంటాం అది. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ గ్రే హెయిర్ చిన్న వయసులో వచ్చింది అంటే ఇది మెల్లమెల్లగా హార్మోన్స్ నుంచి మెల్లమెల్లగా ఇన్ఫెర్టిలిటీ దాకా దారి తీయకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా రావచ్చు, జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీ ద్వారా రావచ్చు. అట్లాగే డయట్ కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది కదా. డయట్లో ముఖ్యంగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని చెప్తారు. సో ఏదైనా మనం ఏం చేద్దామంటే ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. అది ఒకవేళ జన్యుపరంగా వచ్చినా కూడా వంశపారంపర్యంగా వచ్చినా కూడా ఎలా ఉంటుందంటే, నేను చాలాసార్లు చెప్తాను, ఇది ఏమంటుంటే ఎపిజెనెటిక్స్ అంటారు. కొంత జన్యుపరమైన అంశాలని కూడా మన బాడీ, మన అలవాట్లు, మన ఆహారం,
మన ఆలోచనలు, మన మనం తీసుకునే జాగ్రత్తలు కొంతవరకు దాన్ని జీరో చేయగలుగుతాయి. ఓకే ఓకే చేయగలుగుతాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ ఒకే రకమైన సమస్యలు రావుగా. అవును. అంటే ఆ నిద్రాణమై ఉన్నటువంటి ట్రిగ్గర్ కావడానికి రెడీగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు అలాగే నిద్రపుచ్చి ఉంచవచ్చు మన జీవితాంతం. ఓకే ఓకే అనుకూలమైన కొంతమందికి ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి సార్, ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంట్లో 3 ఉన్నారంటే ఒకరికే వచ్చి ఉంటుంది, మిగిలిన 2కి వచ్చి ఉండదు. అంటే వాళ్ళ హ్యాబిట్స్ వేరు ఉంటుంది, వీళ్ళ హ్యాబిట్స్ వేరు ఉంటుంది. అంతే. అలవాట్లు వాకింగ్ అలవాటు ఉండొచ్చు, డయట్లో అలవాటు ఉండొచ్చు, నమిలి తినొచ్చు, వాళ్ళు తినే టేస్ట్లో మారొచ్చు. అందువల్ల వాళ్ళు ఫ్యామిలీ ఒకే గర్భంలో జన్మించినప్పటికి కూడా పేరెంట్కి ఉన్న పిల్లలకి రాకుండా కూడా చేయొచ్చు. అలవాట్లు, తర్వాత మీరు చెప్పిన డయట్, ఓకే ఆలోచన, ఈ మూడింటితో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్ ఏంటంటే ఇది ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం ఏంటంటే ఇది జలమూలకానికి సంబంధించిన సమస్య. ఓకే ఓకే హార్మోన్స్ అన్నీ జలమూలకం చూస్తుంది. అంటే ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు, వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ అంటాం. ఒక్కొక్క ఎలిమెంటు ఒక్కొక్క భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన శరీర భాగాల లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ముఖ్యంగా ఒక్కొక్క ఎలిమెంట్ కింద అవి కంట్రోల్లో ఉంటాయి. ఓకే ఓకే ఇప్పుడు వాటర్ ఎలిమెంట్, ఇక్కడ వాటర్ ఎలిమెంట్ కింద కిడ్నీ, ఓకే, యూరినరీ బ్లాడర్, అవును, ప్రధాన ఆర్గాన్స్ ఉంటాయి. ఈ రెండు కూడా తల మీద వెంట్రుకలకు బాధ్యత వహిస్తాయి. ఓకే ఓకే అంటే కిడ్నీలో ప్రాబ్లం ఉన్న ఎనర్జీ, కిడ్నీలో ఇష్యూస్, ఎనర్జీ. అట్లనే వాటర్ ఎలిమెంటు రిప్రొడక్షన్ అనే దాన్ని కూడా అదే చూస్తుంది. యూరినరీ గ్రోత్ని, గ్రోత్ని, డెవలప్మెంట్ని, బోన్స్ని, ఇవన్నీ ఆస్పెక్ట్స్ని వాటర్ ఎలిమెంట్ చూస్తుంది. ఓకే ఓకే ఇంక్లూడింగ్ బోన్స్ కూడా. అందుకనే ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న బోన్స్ వీక్ అవుతాయి, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. అవును అవును గ్రే హెయిర్ రావడం కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు. ఓకే ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ప్రోటీన్ ఏమో మజిల్కి సంబంధించింది. సో అందుకని వాటర్ ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే K3 అని కిడ్నీ మెరిడియన్లో 3rd పాయింట్ అంటే ఎర్త్ పాయింట్. ఓకే ఓకే ఎర్త్ ఏం చేస్తుందంటే ఒక మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలంటే కదలకుండా నిలకడగా ఉండి ఏదైనా అలా పనికిరాని నీళ్ళుగా మారినాయి అనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జలం అలా ప్రవహిస్తూ ఉండాలి. నదీ ప్రవాహంలో ఉన్నంత టేస్ట్, ఆరోగ్యం సముద్రంలో, చెరువుల్లో ఉండదు. చెరువులు అలాగే ఉండదు. అది ఒక కదలిక లేని, ప్రవాహం కాకపోతే అసలు మనుషులకు ఎంత ఉపయోగపడవు. వ్యవసాయానికి ఉపయోగపడతాయి, పంటలు పండితే పశువులు తాగుతాయి, కానీ మనకు ఉపయోగపడే ప్రవాహం కావాలి. సో అందుకనే ఆ నదీ ప్రవాహంగా మన శరీరంలో ఉన్న జల మూలకాన్ని మార్చగల శక్తి ఎర్తుకుంది. ఇప్పుడు నీటిలో ఇలా మట్టి వేసినప్పుడు ఇలా లేస్తాయి కదా నీళ్ళు, అలా మూమెంట్ తీసుకురాగలుగుతుంది. సో అప్పుడు వచ్చినప్పుడు లోపల ఇంటర్నల్గా ఈ కిడ్నీ మూలకంగా లేదంటే కిడ్నీ ఎస్సెన్స్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ పాయింట్ K3 అనే పాయింట్ సరి చేస్తారు. అది యాంకిల్లో ఉంటుంది, ఇన్నర్ యాంకిల్లో ఉంటుంది, లోపల యాంకిల్లో ఉంటుంది. ఇప్పుడు మనం హ్యూమన్ బాడీలో చూద్దాం. ఇది హ్యూమన్ బాడీ ఆక్యుపంక్చర్ మోడల్ తీసుకుంటే ఇది ఒక రైట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్. రైట్ లెగ్ లోపల వైపు ఇది, లెఫ్ట్ లెగ్ లోపల వైపు ఇది, అంటే ఇన్నర్ యాంకిల్. ఇది యాంకిల్ అంటాం, ఇదంతా యాంకిల్ కదా, ఇది యాంకిల్ ఏరియా, ఇది యాంకిల్ బోన్ అంటాము. అట్లనే లోపల ఇంకొక యాంకిల్ బోన్ ఉంటుంది. రెండు యాంకిల్కి 2 బోన్లు ఉంటాయి, ఒకటి లాటరల్, ఇంకోటి మీడియల్. ఈ యాంకిల్ బోన్ లోపల బొటనవేలు వైపు ఉన్నటువంటి యాంకిల్ ఏరియాలో యాంకిల్ బోన్ ఉంది. ఆ యాంకిల్ బోన్ నుంచి ఎగ్జాక్ట్గా వెనకకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ వస్తుంది, గట్టి టెండాన్ ఉంటుంది. దాని పేరు అకిలిస్ టెండాన్ అంటారు. ఈ అకిలిస్ టెండాన్కి యాంకిల్ బోన్కి మధ్యలోనే ఒక పాయింట్ ఉంటుంది, అది K3. కిడ్నీ మెరిడియన్లో ఎర్త్ పాయింట్, ఎల్లో కలర్ అని దాని యొక్క కలర్. సో ఈ 2 కలర్లు కూడా ఉంటుంది. ఈ పాయింట్ని రెగ్యులర్గా మనం ఇలాంటి జిమ్మి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ షాపులు దొరుకుతాయి. ఆ పాయింట్లో ఏం చేయొచ్చు అంటే మనం ఇలా ఇది ఒక యాంకిల్ బోన్, ఇది టెండాన్, ఇది మధ్యలో ఉంది కదా ఇక్కడ, దీన్ని ఇలా ప్రెస్ చేయొచ్చు 2 కాళ్ళలో కూడా. 1 నిమిషం పాటు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సార్ ఇవి? అంటే ఇప్పుడు ఆక్యుపంక్చర్లో మామూలుగా మనం ఒక చోట చేస్తే ఇంకో చోట రిజల్ట్స్ వస్తుంటాయి అంటుంటారు కదా, అట్లా మనం ఒక చోట ప్రెస్ చేయబోయి ఇంకో చోట ప్రెస్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు ఈ K3 పాయింట్ చాలా సేఫ్.
ఓకే, అంటే K3 మీదనే కాకుండా వాళ్ళు వేరే చోట చేశారనుకోండి ఏం కాదు. ఏం కాదు. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆ, ఎలా ఉంటుందంటే హ్యూమన్ బాడీలో మొత్తం 361 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అన్ని సీక్రెట్ తెలియదు ఎక్కడ ఉందనేది, ఎస్ మనం తెలుసుకుంటే తప్ప. సో అందువల్ల ఏ పాయింట్ని కొంచెం అయినా కూడా, లేదా అదే పాయింట్లో సరిగ్గా చేయకపోయినా కూడా ఆ చుట్టుపక్కల చేసిన రిజల్ట్ వస్తుంది. ఓకే, ఆ చుట్టుపక్కల చేసిన వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇలా ప్రెషర్ చేసినప్పుడు ఏదో పాయింట్ ఉంటుందో Sensation. అది కూడా ఇండైరెక్ట్ యాక్టివేట్ అవుతుంది. అంటే అంత 100% రాకపోయినా మనిషి శరీరం మొత్తం కూడా పాయింట్స్ ఎంత ప్రసార మార్గాలేనే, శక్తి ప్రసార మార్గాలు. శక్తి ప్రసార మార్గాలు అవి మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మనం బొట్టు పెట్టుకోవడం పాయింట్, ముక్కు కొట్టుకోవడం పాయింట్, చెవులు కుట్టుకోవడం పాయింట్, గాజులు, మెట్టెలు అన్నీ కూడా ప్రెషర్ పాయింట్స్, పంక్చర్ పాయింట్స్. సో K3 అనేది కనుక చేస్తే, ఇంకోటి ఏంటంటే మన ఈ ఫీమేల్ ఫెర్టిలిటీ, మేల్ ఫెర్టిలిటీ అలాంటి సమస్యలు కూడా K3 బాగా పనికి వస్తుంది. సూపర్ సూపర్. ఓకే, ఎలాంటి శృంగారపరమైన సమస్యలు ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఈ K3 అనేది చాలా, ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూడండి లేడీస్లో కొన్ని కనపడతాయి కదా. సో అలాంటి ఫీమేల్ ఇష్యూస్ ఉన్నా, మేల్ ఇష్యూస్ ఉన్నా కూడా K3 పనికి వస్తుంది. ఎస్, ఇది మొత్తానికి మీ తలపైన కనపడే వెంట్రుకలు తెల్లబడినా సరే చిన్న ఏజ్లో మీకు ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావచ్చు, లేదంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇదంతా కూడా ఏదో ఊరికే ఒట్టి మాటగా చెప్పడం కాదు, ఇదంతా కూడా ఒక సైంటిఫిక్గా ఇది ఆక్యుపెంచర్లో కూడా ఉంది అని చెప్పేసి జనార్దనాచార్య గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలన్నా, దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా మేము పూర్తి స్థాయిలో తీసుకోవాలి అనుకుంటున్నాం అన్న కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి జనార్దనాచార్య గారితో అపాయింట్మెంట్ ద్వారా మీరు మీట్ అవ్వచ్చు. లేదనంటే దూర ప్రాంతాల్లో ఉన్నవారు వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి.